అది కూడా ఒక విధంగా భక్తికి సంబంధించింది. ఆ నెమలి అనే గ్రామంలో ఆ వేడుక జరుగుతుంటే వేడుకలో దేవతకు ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలి, ఎవరు అక్షింతలు ఇవ్వాలి, ఈ విషయం మీద ఎమ్మెల్యే ఎంపీ తోచులాడుకొని లాక్కోవడం ఎప్పుడైనా విన్నారా వర్మ గారు మీరు? సార్ రాజకీయ రచ్చ, అందులో ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య, ఒకటే జిల్లాలో ఉన్న వాళ్ళ మధ్య దైవ సాన్నిధ్యంలో ఒకరి నుంచి ఒకరు లాక్కునేటంత దుర్భర పరిస్థితి ఎందుకు వస్తుంది? దీని మీద కూడా మాట్లాడాలి. నేను నిజం చెప్పాలంటే ప్రోటోకాల్స్ ఏమైనా దేవుడు అన్ని దేవుడు అన్న తర్వాత అక్కడ మీ ప్రోటోకాల్ ఏమైనా అందరూ సామాన్యులే కదా, కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెన్నడు సమపాత్రుడు అని ఒక పాట ఉంటుంది ఘంటసాలది. సో ఇద్దరు ఒకటే కదా. అంటే ఇక్కడేమో ఇప్పుడు పూజారిని తెచ్చి ఈయనకి ఇచ్చారంట, అది వివరంగా కూడా వచ్చింది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. పూజారిని తెచ్చి ఎంపీకి ఇచ్చారంట. ఎంపీకి ఇస్తే ఆయన కాదా, సరే ముందు ఎంపీకి ఇచ్చారు వాళ్ళు. ఎంపీకి ఇస్తే నేను ఎమ్మెల్యేను కదా, నాకంటే ఒకరికే ఇవ్వగలం సార్, మీకు అక్షింతలు ఇస్తామని వాళ్ళు పవిత్రమైన అక్షింతలు ఏదో ఇచ్చారు. ఈయన అవి లాక్కున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన వెళ్ళి అక్కడ ముందు కూర్చున్నాడు జనంలో, ఈయనేమో ఇక్కడ కూర్చున్నాడు. ఇద్దరు సతీ సమేతంగా వచ్చారు. అది ఈ వివాదము ఇంత తీవ్రంగా ఎందుకు వస్తుంది? చిన్ని బాగా లోకేష్కు సన్నిహితంగా ఉంటారని పేరు, బాగా క్రియాశీలంగా ఉంటారు, ఎందుకు పరిష్కారం చేయడం లేదు, ఎందుకు సాగదీస్తున్నారు? ఇది తేలని విషయం. రెండోది కొంచెం ఇది మరీ వివాదాస్పద, కొంచెం వికృతంగా కూడా ఉంది. సమయము సందర్భం లేకుండా ప్రతిసారి కూడా ఏదైనా ప్రజా సమస్య మీదో, ఉదాహరణకు మొన్న కొలికిపూడి ఏదో మట్టి సమస్య మీదో ఇంకొకటి ఇటువంటివి పెట్టారు. ఇది అది కాదే, ఎందుకు ఇంత తీవ్రంగా వెళ్తున్నారు అంటే బలమైన లోతైన కారణాలు ఇక్కడేమో ఉన్నాయి. ఇది ఒక శాంపిల్, ఇంకా విజయవాడలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక బాలినేని వర్సెస్ జనార్దన్, అక్కడ తెలుగుదేశమే ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులు. వీళ్ళిద్దరేమో ఒక ఆయన మాజీ మంత్రి, జగన్కు సన్నిహితుడిగా ఉండి ఓడిపోయి ఆ తర్వాత ఇటు వచ్చారు, జనసేనకు చేరాలనుకుంటే జనసేనలో చేరడమా చేర్చుకోవడమా లేదా అలా నడిచి పవన్ కళ్యాణ్ ధైర్యంగానే మొత్తానికి తీసుకున్నాడు. ఆ దామించర్ల జనార్దన్ అనే ప్రస్తుత శాసనసభ్యుడికి ఎప్పుడు ఆయన రాక ఇష్టం లేదు, వచ్చిన తర్వాత నుంచి కుదరట్లేదు. నిన్న వాళ్ళు ఒకరి మీద ఒకరు నువ్వు అవినీతి అంటే నువ్వు అవినీతి, నీ సంగతి తేలుస్తా అంటే నీ సంగతి తేలుస్తా. నిన్న బాలినేని సవాల్ చేసేసాడు. ఇంకా ఇప్పటి వరకు నేను పార్టీ కోసం కూటమి కోసం కట్టుబడి ఉన్నాను, ఇంకా కుదరదు, అసలు ఎవరు చూసినా ఈ అవినీతి గురించే చెప్పుకుంటున్నారు, కాబట్టి ఎవరు అవినీతి పనిలో తేలుస్తాను, నేను వారంలో 2 రోజులు ఇక్కడే ఉండి ఇదంతా కూడా చేస్తాను అంటున్నారు. అంటే తప్పకుండా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఉంది, నెల్లూరు జిల్లాలో యూనిటీ అసలు లేదు, తెలుగుదేశంలో లేదు, జనసేనలో లేదు, బహిరంగంగా. నెల్లూరు తర్వాత వెంటనే మనకు ప్రకాశం వస్తుంది కదా లైనప్లో. సో ప్రకాశంలో ఉమ్మడి ప్రకాశం ఈ పరిస్థితి అనమాట. వీటి మీద ప్రజలకేమి ఇస్తారని మీరు కూటమిలో ఒకరితో ఒకరే అవే మీరు అవినీతి అంటే మీరు అవినీతి, మీరు తప్పు అంటే మీరు తప్పు అని ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు పోట్లాడుకుంటూ ఉంటే ప్రజలకు జవాబుదారీ ఉండాలి కదా ప్రభుత్వం ఏదైనా కానీ. అది ఇక్కడ ఉత్పన్నమవుతున్న కీలక ప్రశ్న. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడినప్పుడు ఇలాంటి విషయాలు ఏమన్నా వచ్చాయా? వీటి మీద సభలో ఏమైనా దిశానిర్దేశం చేస్తారా? చేస్తే చాలా మంచిది, సమస్యల మీద ఫోకస్ పెట్టి. మొన్నే జనసేన జిల్లా అధ్యక్షుడు ఒక ఆయన పై నుంచి కింది వరకు అవినీతి పేరుకుపోయింది అని చెప్తున్నాడు. మీరు ఈరోజు పేపర్ చూస్తే, రోజు ఏ రోజు పేపర్ అయినా చూడండి, జిల్లా పేజీలో కనీసం అనుకూల పత్రికల్లోనే 6 డజన్ హెడ్డింగులు కనిపిస్తున్నాయి. ఈ అసమర్థ, అవినీతి, అలక్ష్యం ఇట్లాంటివి. వీటిని అదే మొన్న చూసినవి కూడా పాల కల్తీ కానివ్వండి, డయేరియా మరణాలు కానివ్వండి, ఇట్లాంటివి అత్యాచారాలు కానివ్వండి, తీవ్రమైన విషయాలు. మరి ఏమన్నా బయటకు వస్తాయా? వీళ్ళు ఏమైనా మాట్లాడతారా? సభలో ఏమైనా ప్రకటన చేస్తారా? వీ హ్యావ్ టు వాచ్. సార్ టీటీడీ డైవర్షన్ మరో విచారణ, ఇది దాని కంటిన్యూషనే. టీటీడీ విషయంలో వీళ్ళు ఏం నిర్ణయం చేస్తారు? కొంతమంది ఏమో టీటీడీ కొత్త చైర్మన్ వస్తారని కొంతమంది చెప్తే ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు అని కొంతమంది చెప్తే ఊహాగానాలు మనకు అనవసరం, కానీ ఏదో ఒక సమాధానం అయితే రావాల్సిన అవసరం ఉంది. అయితే ఆ చర్చ అలా ఉంచి నిన్నటి నుంచి కూడా ఏకసభ్య కమిషన్గా ఆయన దినేష్ వస్తున్నారు కాబట్టి దాని నుంచి దృష్టి మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారు అన్నది బిఆర్ నాయుడు అన్న ఆరోపణ. టీడీపీ వాళ్ళు నిన్న మీడియాలో కూడా ఈ